వచ్చేసే ముందు ఇక్కడ చూస్తుంటే ఒక పువ్వు చుట్టూ ఆ చీమలు ఎలా తిరుగుతూ ఉన్నాయో అలాగే ఒక అమ్మాయి చుట్టూ మనం పిచ్చిన కొడుకులా తిరుగుతూనే ఉంటాం. అరే అది అందరికీ ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్కి తీసుకుంటారా అన్నా సరే అనుకుంటా ఈ సైడ్ నాకు కావాలి ఆ సైడ్ నాకు కావాలని కొట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఎలా జరుగుతుంది. ఈ రోజు వీడియో వచ్చిందంటే ఖుషి ఏంటంటే అమ్మాయి అంటే ఏంటి మోసం దేనికి పైసా ఏంది పైసా సోది అంటే ఇగో చూపి ఈ పైసా 100 రూపాయల ఆర్టిస్ట్ కానీ 100 రూపాయలు అడిగిందంట. నాకే ఫోన్ చేసి పైసలు అడుగుతుంది. మరి ఖుషి మీరేమో అదంటారు ఇదంటారు అని చెప్తుంది. చూపి ఇక ఇక్కడ చూపిస్తున్నాడు. ఖుషికి 100 రూపాయలు కొట్టిందంట. ఇది నా దగ్గరికి వచ్చి అంటున్నాడు అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సోది అంతా చెప్తారు కదా మీరు అమ్మాయి గురించి. అమ్మాయి 100 రూపాయలు అడిగిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నాడు. మళ్ళీ ప్రేమ ఉన్నట్టే కదా అంటే పైసలు అడిగితే ప్రేమ ఉంటానా? అమ్మ బాబాయ్ ఇది నేను చూడలే. ఒక అమ్మాయి పైసలు అడిగిందంటే ఒక ప్రేమించిన పర్సన్ పైసలు అడుగుతారు, లేకపోతే ఉన్న వాళ్ళని అడగరు. అంటే ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగిందా? సో ఇదంతా వద్దు నాకు సోది ఏమంటున్నా అంటే పిలిపించి అడిగింది కదా అడుగు అంటున్నాడు. 100 రూపాయలు కావాలా నీకు అంటే 100 రూపాయలు కాదని ఇష్టమా లేదని 100 ఎందుకు అడిగింది? సరే ఇదంతా వద్దు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను హర్షకి ఫోన్ చేసా. క్వశ్చన్ తీసుకురా నీకు ఒకటి మంచి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా. సర్ప్రైజ్ కాదు ఒక షాకింగ్ అని సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా. చూడొచ్చు వచ్చినాక మనోడు అందుకనా ఖుషి అడిగినప్పుడు కదా ఇప్పుడు నీ మీద ప్రేమ ఉన్నట్టు లేదనుకుంటున్నాడు కదా. ఇప్పుడు హర్షకి తెలిసిందనుకో సరే పోయినా ఆల్రెడీ ఫోన్ చేసినా వచ్చినాక వీడియో పెట్టచ్చు. సీరియస్ అవ్వక ఒకటి జరిగింది కాబట్టి పిలిపించా. మ్యాటర్ ఏదంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే వచ్చి నువ్వు 100 రూపాయలు ఎందుకు అడగవాడిని పైసలు అడుగుతుందంట వాడిని ఫోన్ చేసి. అడుగుతావు వాడు ఏమంటున్నాడు ఇప్పుడు పైసలు అడిగిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నాడు. కాదు నీకు 100 రూపాయలు అడుగు చీప్ గా ఎందుకు అడుగుతావు నువ్వు? పోయి ఫోన్ ఎత్తకపోతే 100 మందిని అడుగుతావా? చూపించి ఖుషికి నా మీద ప్రేమ ఉంది మీరేమో లేదు అంటున్నారు. అంటే కావాలంటే మీరు ఖుషి అవును కదా అవునండి 100 రూపాయలు అడగడానికి ఇంకెవరు దొరకలేదు. 100 రూపాయలు దొరకడానికి 100 రూపాయలు గలీజ్ గా అవును నేను ఎత్తలే నేను బిజీ ఉన్నా. అయితే అన్నాడు కదా వేరే లేరా నీకు? ఎందుకు అడిగినావు? ఏం దొరికిందా? అన్ని ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయి. మాట్లాడుతున్నా ప్లీజ్. నేనేం అనట్లే. ఇంకో నేను ఒకటే చెప్తున్నా ఈయన వల్లనే ఈమె వల్లనే ఇంక ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయి. అదే కదా చెప్పింది. మరి నీకు ఒక 100 రూపాయలు అడిగా నీకు ఎవరు దొరకలేదా? నీకు నేను ఎత్తలే ఫోన్. నువ్వు అటు అనిల్ కి గానీ మన వాళ్ళకి ఫోన్ చేయని కదా లేకుండే నేను కూడా లేకుండే కదా. ఈడుండేనా? లేడు కదా. ఫోన్ చేసి నువ్వు ఏడుగురు నువ్వు ఉన్నావని అడుగుతున్నావే. నిన్నేం అనలేదన్నా నేను అదే చెప్పానా నేను రోజు నేను లేపలే ఫోను వేరేతో తిరుగు ఈ లేకపోతే ఇంకొంత తిరుగుతావా? ఏం ధమాకుందా నీకు? నీకు ధమాకుందా? ఆడంటే ఇష్టం లేనట్టే చేస్తున్నావు. ఆడంటే వడదన్నట్టే చేస్తున్నావు. పైసలు అడుగుతున్నావు. తెలుసు కదా మరి ఎందుకు చేసినావు? ఫోన్ ఎందుకు చేసినావు? అర్జెంట్ ఉన్నప్పుడు మనకు చేయొచ్చు కదా. సరే నేను ఎత్తుతలేను అనిల్కి చేయొచ్చు కదా. ఓరొకరు చేయొచ్చు కదా మన వాళ్ళకి. అరే ఆయన చేసుడు ఇప్పుడు మనోడు ఏమంటున్నా మాట చెప్పు మళ్ళీ ఒకసారి. మాట 100 రూపాయలు ఇచ్చిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే ఇష్టం ఉన్నట్టే మనము పైసలు ఎవరిని అడుగుతాం? వాపస్ కాదు మీరు కావాలని పైన హర్ష మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తుంది కానీ నా మీద నాకు కూడా అదే అనిపిస్తుందన్నా. నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూ ఉంది అంటున్నా. ఇదేమన్నా ఎట్లా చేస్తుంది? నేను ఇంకో ఇప్పుడు మనం పైసలు ఎవరిని అడుగుతాం? మనం ఎవరితో కంఫర్టబుల్ గా ఉన్నాం వాళ్ళని అడుగుతాం. తల ఊపుతున్నాం. మరి పైసలు ఎట్లా అడగడానికి వచ్చింది ముఖం? ఎట్లా అడుగుతుందా అన్న పైసలు? ఎట్లా అడుగుతుందా? చెప్తే అర్థమైతే నాకు అర్జెంట్ ఉండే అడిగినా. దేనికి ఫోన్ చేస్తున్నారు బ్రో? అరే అన్నా నిన్ను నేను ఏమన్నా అన్నానా? నాతో మాట్లాడక నేను నీతో మాట్లాడతలేను. నీ గురించి మాట్లాడుతున్నా. తెలుసా నేను చెప్తా.
నువ్వు ఉన్నప్పుడేమో అన్న ఈడున్నప్పుడేమో ఈడంటే ఇష్టం లేదు అని కొట్టడము అది అంతా చేస్తుంది పాపం ఈడు సఫర్ అవుతుండు. నా దాకా వచ్చేసరికి ఏమో ఆడంటే ఇష్టం లేదు నా దగ్గర చేస్తాడు. నువ్వు పైసలు అని ఎందుకు అడిగినావు నాకు రేపు ఫోన్ చేస్తుంది మళ్ళీ 10,000 ఏమంటే ఇచ్చేస్తావా? అడిగినప్పుడు నాకు 50,000 ఇయ్యనా నీకెందుకు ఇస్తాం బ్రో? అది ఇది ప్రేమ ప్రేమ నీకెందుకు ఇస్తాము? ఎందుకు ఇస్తావు మరి? లవర్ బట్టి అడిగితే ఇస్తాము. ఎవరికి రాబోయే ఎవరు ఎవరికి రావాలి లేదా 100 రూపాయలు అడిగినప్పుడు కొట్టేస్తా నేను చెప్తున్నా. దేనికి కొట్టేస్తున్నాను అంటున్నావు? దేనికి నేను ఎట్లా అడిగినాను ఎట్లా పోట్రే చేస్తున్నావు? 100 అయితే అడిగి ఒకసారి నువ్వేం అడుగు ఫోన్ చేసి. నేనేం చెప్పినా హర్షకి 10 సార్లు ఫోన్ చేసిన ఎత్తుతలే. మా డాడీ లేడు, నాకు అర్జెంట్ పోవాలని ఉంది, మా మమ్మీ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలా. 100 రూపాయలతో మీ అమ్మ 100 రూపాయలతో ఇంటికి పోతా అని చెప్పిన. ఇంటికి పోతావు కదా, మా నాన్న నంబర్ లేదా నీ దగ్గర? నేను అడిగిన దానికి ఎస్టోర్ చెప్పంటే మన నంబర్ లేదా, ఇమ్రాన్ నంబర్ లేదా, అనిల్ నంబర్ లేదా? ఎంత మంది లేదు మన వాళ్ళ దగ్గర. ఇందే వాళ్ళు ఎందుకు అడగకుండా ఈయన ఎందుకు అడుగు? ఏమో అన్న అడిగేసిన. సరే ఒకసారి ఒకసారి ఏమే సైడ్ చూస్తావు, ఏం సైడ్ చూడు. నీకు ఫోన్ చేసి ఏమంది నైట్? నా ఫోన్ చేసిందన్నా, ఫస్ట్ ఫోన్ ఎత్తలేదన్నా, బయట చూపి మనం పైసలు కొట్టిండా లేకపోతే చూసిన స్క్రీన్ షాట్ బ్రో. నేనందుకు అబద్ధం చూపి. సరే చెప్పు చెప్పు ఏమన్నా చెప్తుంది కదా కొట్టిండా కొట్టిండు కదా చెప్పు. చూడండి ఏం మాట్లాడుతుందో, సేమ్ మాట్లాడుతుందో లేదో నిజం చెప్తుందో తెలియదు కదా. చెప్పు. ఇలా ఫోన్ చేసి పోతుందంటే వీడు ఏమంటున్నాడు? అన్ని వీడియోలు తీసారు, నా బుల్లింగ్ మీద వీడియో చేశారు, ఈ వీడియో పెట్టి అంటున్నాడు. నా ఇజ్జత్ బాగాలేదు బ్రో. ఫోన్ చేసి ఏమని చెప్పింది చెప్పు. రెండో కాల్ కి ఎత్తాను, ఎత్తి ఇలాగ 100 కావాలని అన్నది. ర్యాపిడోకి లేవన్నది. దేని చేసి రాత్రి పూట్ల నేను అడిగాను మామూలుగా, కొద్దిగా అర్జెంట్ అని అన్నది. కారణం చెప్పలేదు. అప్పుడు నా మీద ఏం ఇస్తుంటే నువ్వు 100 కొట్టాలి అర్జెంట్ గా అని అన్నది. ఎందుకు ఆ మాట అంట మరి? ఆ మాట యూజ్ చేయడం ఎందుకు? కొట్టేస్తాను. ఏం కొడుతూ ఎంత మందిని కొడుతావు? ఇంకో నన్ను కొట్టు, అని కొట్టు, అందరిని కొట్టు, కొట్టేసాయి. చెప్తున్నా నీకు కొట్టడం తప్ప ఏమొచ్చు? 100 రూపాయలు అడిగినావు, ఆడ తప్పంతా నీదే ఉంది. పైసలు అడగడం తప్పు కాదు, ఆ పైసలతో అది పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ లేకపోతే మీరు తర్వాత ఎందుకు పంపించారో పంపించలేదు అంటారు బట్టి వచ్చి అన్ని అడిగాను. ఒక మాట ఏం చెప్తాను సార్, 100 రూపాయలతో నువ్వు పైసలు అడిగినందుకు గలీజ్ అంటలేను, ఆయనకి ఫీలింగ్స్ పెరిగినాయి దాంతో. ఆడ అంటూ నువ్వు నాకు ఇష్టం కాబట్టి అని నువ్వు ఇన్నే అడగాల. ఈ నంబర్ కనిపిస్తుందా నీకు? నేను ఫోన్ ఎత్తకపోతే నా నంబర్ కనబడ్డా మీరు బ్రో. నాకు చేసింది నేను అదే చెప్తున్నా. అరే ఇంక అర్థమైతుంది. దమాకుందా నీకు? దమాకీడుందా? వాడు ఒకటే ఫిక్స్ అయిపోయాడు. 100 రూపాయలు అడిగిందంటే నన్ను ఇష్టపడుతుంది, నా మీద ఇష్టం ఉంటే. పైసలు ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ చేసినావు? పైసల కోసం నాకు ఎందుకు ఫోన్ చేసినావు? మన మధ్యలో జోన్ ఉందనే కదా చేసినావు. ఫోన్ ఎత్తలే ఈయనకి చేసినావు అంటే ఏంది? నీకు కూడా కొంచెం వస్తుందా? అర్థమైంది నువ్వు చెప్పింది, కానీ నువ్వు అనుకున్నది కాదన్నప్పుడు ఆ మాట ఎట్లా అంటావు? నువ్వు ఇష్టం ఉంటే పైసలు కొట్టాను ఎందుకన్నా ఇప్పుడు అన్నదన్నా రికార్డింగ్ చేస్తుంది కదా. అరే ప్రూఫుల్ కి స్క్రీన్ షాట్లు పెట్టుకున్నప్పుడు ప్రూఫుల్ కి రికార్డ్ కూడా చేసి పెట్టుకోవాలా. రికార్డింగ్ అన్నిట్లో చేసుకుంటారు, చేసుకోవాలా. మళ్ళీ నువ్వు దెబ్బలు తింటావు ఈడ మళ్ళా నేను తింటావు. ఉండాలా భయ్ రికార్డింగ్? ఏం రికార్డింగ్? కాల్ రికార్డింగ్ ఉందా? మొత్తం కాల్ రికార్డింగ్ ఉందా? ఇంపి ఇప్పుడు ఇంపి నాకు కావాలా, నేను ఇంటా. అన్నవా లేదా? ఒకసారి అన్నవా లేదా? మళ్ళీ రికార్డింగ్ వచ్చి ఇష్టం అన్నే. నేను ఇష్టం ఉంటే పంపి అన్నా. మరి ఎందాకేమన్నా ఒక పని చేయి. ఇంకో ఫస్ట్ ఈయనని ఇన్న తర్వాత తప్పు ఎవరు, నువ్వా మనోడా తెలుస్తుంది. నాది తప్పు, నీకు నేను తప్పు అనిపిస్తాను. పిచ్చి పట్టిందా నీకు? స్క్రీన్ షాట్ చూపిస్తుండు, అన్ని మాట్లాడుతూ మళ్ళీ తప్పు నాదా? స్క్రీన్ షాట్ ఆయన ఎందుకు చూపిస్తుండు? నేనే చెప్తున్నా దానికన్నా ముందు చెప్పినా. నాకు ఇప్పటిదాకా చెప్పినావు, వీడికి వచ్చినాక చెప్పినావు. నాకు ఇప్పటిదాకా మాట్లాడేవా? నా పొద్దు నుంచి కలిసి తిరుగుతున్నా, నా చెప్పాలి కదా. 100 రూపాయలు అడిగినారా భయ్ అని చేసినా అంటే ఏమన్నావు? లేదు నేను బయట ఉండే ఫోన్ చేసినా అన్ను. మరి 100 రూపాయలు అడిగినా లేదు, 100 రూపాయలు లేవంటే అంత దగ్గర తీసుకున్నా అని చెప్పాలి కదా. చెప్పినావు, అది చెప్తే అయిపోతుంది కదా. ఎంతో లేకపోతుండే వాడు వచ్చిన అడిగినా మనం చెప్పేస్తుండే కదా. వాడు ఏమంటున్నాడు? ఇష్టం ఉంది కాబట్టి 100 రూపాయలు వేసానంటే లవ్ చేస్తున్నాం. అదే కదా బ్రో. 100 రూపాయలు లవ్ చేస్తాడు. అర్ధరాత్రి ఎవరికి చేస్తారు? ఒక్క నిమిషం. ఎందుకు కొడతావు? ఏ టైంకి చెప్పుతాను. ఎందుకు కొడతావు? రాత్రి 9 అంటే రాత్రి కాదా? రాత్రి కదా, అర్ధరాత్రి కాదు కదా, మార్నింగ్ అది.
అర్ధరాత్రి కాదు కదా. దానికి వచ్చింది అన్నమాట. మరి ఈమె వేసింది ఒక చిన్న మాటలు ఈమె తప్పు చూస్తున్నారు. అన్న ఒక అమ్మాయి రాత్రి 9 గంటలకు ఫోన్ చేయడం అర్ధరాత్రి కాదురా అది. అర్థం కాకపోయినా రాత్రి అన్న అన్న ఇంకో రాత్రి ఇది తప్పు అంటే ఈ వీడియో ప్రతి దాంట్లో నేను ఇది తప్పన్నా అన్న, దీంట్లో అనబుద్ధి అయితే లేదు. ఈ వీడియో ఈమెతో పడతాం. అరే తప్పు కాదన్న, ఎందుకు చేయాలన్న ఒక 100 రూపాయల కోసం? అర్జెంట్ అనుకుంటా. అర్జెంట్ అన్న, వేరే లేరా అన్న? ఏ వీడియో వచ్చిందంటే మరి అర్థం సరే అన్న, పొద్దున్న తిరుగుతున్నా, నాకు ఎందుకు చెప్పలేదు? నేను ఆయన దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను, అయిపోతుంది కదా. ఎందుకు చెప్పలే నాకు? వీడికి వచ్చిన తర్వాత ఓ అసలు షాక్ అయినట్టు చూస్తున్నా. మాట్లాడు చూసావు అప్పుడు ప్రేమ అంటున్నాడు, లవ్ అరే అంటున్నాడు. లవ్కి ఏం లేదురా భయ్, 100 రూపాయలకి ఎంత కావాలి నీకు? నీకు అంత కావాలి బ్రో. అరే ఈడేమన్నా అరే ఇంకో నీకు అంత కావాలి? 100 రూపాయలు అంగో, నువ్వు నిజం చెప్తున్నా, చాలా థ్యాంక్స్. అవసరం ఉన్నప్పుడు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఏమనొద్దు, నువ్వు పైసలు కొట్టినావు. నేనేమంటా తెలుసా, అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకోక, ఆమె వేరే దానికోసం అడిగింది నన్ను. అంతే వేరే దానికోసం అడిగింది అంతే. వేరే గురించి కాదు బ్రో, నేను అనుకుంది అదే బ్రో. ఏంది 100 రూపాయలకి వచ్చి ఇప్పుడు నేను లవ్ చేయాలి ఆమె? 100 రూపాయలకి నీకు వచ్చి లవ్ చేయాలి ఆమె? కాదు అనుకుంది ఏంటి? నేను ఏం చెప్పినా నీకు? ఇప్పుడు అర్జెంట్ ఉంది, మళ్ళా కొట్టిస్తా అని చెప్పినా హర్షతోని. హర్షతో ఎందుకు కొట్టిస్తావు? నాకు వద్దాను. కొట్టాలరా భయ్? సరే నేను కొడుతున్నా, కొట్టు. నేను కొట్టదు బ్రో, నేను 100 రూపాయలకి నేను అమ్మేయాలి ఇప్పుడు నీకు? చెప్పురా భయ్, అమ్మేయాలా? మళ్ళీ ఏంది మళ్ళీ 100 రూపాయలకి ఏందని అమ్మేశాలి ఇప్పుడు? ఈమెని 100 రూపాయలు కొనుక్కున్నావు? అరేమని కొనుక్కున్నావు 100 రూపాయలకి? నేను కొనుక్కున్నా బ్రో. మళ్ళీ చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు. మీరు ఎలా మాట్లాడుతున్నారు వచ్చి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 100 రూపాయలు కొట్టినందుకు నాకు ఆమె అంటే ఇష్టము, 100 రూపాయలు కొట్టినందుకు ఆమె నన్ను love ఇంట్రెస్టే కదా బ్రో. ఇంట్రెస్ట్ చేయాలా? ఇది అమ్మాయి అడిగింది, మరి ఇంట్రెస్ట్ అన్నప్పుడే కదా ఎవరు ఫోన్ లో. ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు, ఆగు నువ్వు జరుగు. ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు, ఇంత లొల్లిలు అవుతున్నాయని తెలుసు, నువ్వు మళ్ళీ అనుకోలే నేను ఏంది? ఈ విషయం. నేను నిన్నేం అడుగుతున్నా తెలుసా? ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు, ఇన్ని సిచ్యువేషన్లు అవుతున్నాయి వల్ల అని తెలుసు, వీళ్ళ ఇంట్లో గొడవలని తెలుసు. నువ్వు 100 రూపాయలు అంకే ఫోన్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఇది అంత వద్దు, అంత వద్దు, ఏం చేద్దాం చెప్పు. ఇగో, అరే ఇంకో ఒక అమ్మాయి, emergency నేను ఇంకోటి ఉండే కూడా చెప్తున్నా, నేను ఏమైనా సపోర్ట్ చేసి చెప్తలేను. ఒక అమ్మాయి నేను పైసలు అడిగిందంటే నువ్వు ఇప్పుడు 10 మందిలో తీసుకొచ్చి పెట్టినావు చూడు, అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది కరెక్ట్ కాదు, ఇది లవ్ కాదు అసలు. 100 రూపాయలు అడిగిందని నువ్వు అంటున్నావు కదా లవ్ చేస్తున్నా అని, చీప్ చేస్తావు ఆమె 100 రూపాయల కోసం వీడికి వచ్చి. నేను అడిగాను బ్రో వచ్చి మన నేను అదెందుకు మళ్ళా? నీకు నిజంగా అలా ఉంటే వీడియో పెట్టని అక్కడ 100 రూపాయలు పోతావా 100 రూపాయలకి? దేనికి బ్రో? నాకు అడిగినప్పుడు లేదా 100 రూపాయలకి ఆమె మార్కెట్ లో పెడుతున్నావు ఇప్పుడు నువ్వు ఈ వీడియో పెట్టి. బ్రో ప్రతి వీడియో పెట్టారు, నేనేమని అన్నానా అప్పుడు? అరే దాంట్లో నువ్వు చేసే హరకట్ల గురించి పెట్టినాం. ఇప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు నీకు ఇష్టమైన అమ్మాయి కదా, ఎందుకు పెట్టినా? అరే పెట్టింది నేను, ఎందుకు తెలుసా? నాకు నువ్వు అంటే నచ్చదు, నువ్వు అంటే నచ్చదు కాబట్టి నేను పెట్టినా. ఏమంటే ఇష్టమా లేదా? ఇంట్రెస్ట్ బ్రో. మీరు అందరూ పెట్టినప్పుడు నేను ఏమైనా అన్నా? అప్పుడే అమ్మాయి పెట్టలే, నేను పెట్టినా. నువ్వే పెట్టు, నేనేమైనా అడిగా? నా మీద పెట్టు, నా మీద పెట్టు భయ్, నేను పెడతాను బ్రో. ఆ వీడియో పెడితే మంచిగా ఉండదు. దేనికి ఉండదు వీడియో 100 రూపాయలకి గలీజ్ ఇంకో వద్దనా? ఈ వీడియోలు పెట్టద్దు, నువ్వు ఏదైనా పెట్టు, నువ్వు నాకు కొట్టి ఆ వీడియో పెట్టు. నేను పెడతాను బ్రో. వీడియో పడద్దు, పడ్డదనుకో తర్వాత ఇంకో ఆ వీడియో మాత్రం పెట్టకపోతే బాగోదనా? అన్ని వీడియోలు డిలీట్ చేయాలనా? అరే నేను అన్నది ఈమెకు ఈ మిస్ పోతుంది అంటున్నారా నాయనా? నేను ఎవరి ఇజ్జత పోయినా నాకు అనవసరం. అది లవ్ నాకు కావాలి. లవ్ వీడియో వస్తుందారా? తెలియాలి కదా బ్రో, అందరికి తెలియాలి కదా అడిగినప్పుడు. లవ్ చేసే అమ్మాయిని నువ్వు 100 రూపాయలు అడిగిందని ఇప్పుడు తమాషా చేస్తున్నా. అందరికి తెలియాలి కదా జనాలకి. మేము ఫస్ట్ లో ఒకటి చూపించిన చూడు చీమలో పువ్వు అని చెప్పి. ఇప్పుడు నీ ఇంటెన్షన్, నీ పర్పస్ ఏంటి? అసలు అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఒక పర్పస్ ఉంటుంది కదా, దేనికోసం లవ్ చేస్తున్నావు? లవ్ కోసం లవ్ చేస్తున్నావా లేదంటే వేరే దానికోసం లవ్ చేస్తున్నావా? లవ్ గురించి లవ్ చేస్తున్నావు బ్రో. అమ్మాయి కోసం లవ్ చేస్తున్నావా? అమ్మాయి గురించి. అరే ఇప్పుడు అమ్మాయి చదువుతుందని చెప్తాను నా మీద. ఇంకో నన్ను 10 మందిని పెట్టి నన్ను కొట్టించి నా మీద వీడియో పెట్టు, నన్ను గలీజ్ చేసి వీడియో పెట్టు. 100 రూపాయలకు ఒక అమ్మాయిని వీడియో పెట్టు అన్న. నేను చంపేస్తా వీడియో. 100% పెట్టద్దురా వీడియో. నేను చంపేస్తాను వీడియో. గంట సేపట్లో నీ పరిస్థితి నేను చెప్పేస్తున్నా. చూద్దాం బ్రో, ఇంకో చూద్దాం. నిజంగా మొగన్ పెడితే ఆ వీడియో పెట్టాను వీడియో. నేను పెట్టినోళ్ళని ఏమన్నా ఎందుకు చెప్పాలా? నాకు వీడియో నేను ఒక అమ్మాయి కుట్లేనా పడుకోండి చూద్దాం. చూసాం రా భయ్, ఎవడు పట్టుకుంటాడో చూసాం. నువ్వు వండుకుంటావా? చూసాను బ్రో,
వీడియో పెట్టి చూపిరా భయ్, అంతే. గోల్డ్ చూసాను బ్రో, నీలంటే ఇన్ని మంది చూసాను. నీకు చూపిస్తా నేను. దా. ఇప్పుడు వీడియో అన్న తర్వాత చూపిస్తా నీకు. నేను ఎందుకు చూపిస్తాను? ఇన్ని రోజులు నేను చేయలేదు. నీతోనే మాట్లాడుతున్నా. ఒక్క చెయ్యి కూడా వేయలేదు ఇన్ని రోజులు నీ మీద. మా వాళ్ళు వేస్తుంటే కూడా ఆపినా నేను. అమ్మ ఇజ్జత్ తీయకు. ఆ ఫోన్ ఉండదు. ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, ఆ ఫోన్ ఏదైతే 100 రూపాయలు తింటాడు దానికి 10,000. అమ్మాయి కోసం ఎంతో మంది కొట్టుకున్నారు, అందులో మళ్ళీ ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో పెట్టి చూపిరా. నువ్వు పెట్టి చూపిస్తాను బ్రో. చూపియాలరా చూపిస్తాను. చిట్కా చెప్తున్నా, చూపిస్తున్నా కాదు. ఆ చిట్కే నీకు చెయ్యి కూడా ఉండదు. నువ్వు పెట్టి చూపి అంతే. నువ్వు పెట్టి చూపిస్తున్నా. అరే ఈ కోసం ఇద్దరు కొట్టుకుంటారు. బాగుతాను వీడియో అట్టలు ఎలాగవుతున్నాడు తెలుసా? 10,000 కొట్టేస్తాడంట. డబ్బులు లేవనుకుంటున్నాడు, పైసలు లేవనుకుంటుంటా. ఎవడే మరి 100 రూపాయలు తీస్తావారా? మరి అడగాలి బ్రో. తర్వాత నీకు చెప్పిన ఏమన్నా ఉంటే కాకపోతే మన వాళ్ళకి ఫోన్ చేయను. ఆడు చూడు ఎంత తమాషా చేస్తాడు. 100 రూపాయలకి మొత్తం నిజత్ అంతా పెడతాడంట. అది పెట్టి చూపిమను, నేను చేస్తా. గేట్ చూపిస్తా, నేను అడతాను బ్రో. అరే పెట్టద్దా బే, ఇజ్జత్ దేనికి? దేనికి? అర్థమైందా ఇప్పుడు? దేనికి? అంటున్నా. ఏడోకి ఎందుకు ఏడుస్తే ఇప్పుడు మళ్ళా? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకో నేను చెప్- అడు జరుగు. ఏంద్రా బే నీది? అరే ఏడుస్తుందిరా నాయన అంటే. చేతి అరే నేను ఇంకో నాకు బీపీ లేపాక నువ్వు ఆమె పట్టుకుంటుంది అది. అవురా బే, నా చేయి అని చెప్పనీకి. ఆమె పట్టుకుంటుంది, ఆడ పట్టుకుంటుంది చూడు. నువ్వు దగ్గరికి వెళ్ళక బ్రో. నేను చెప్తున్నా, నువ్వు ఏడవకు. ఆడు వీడియో పెట్టిండు అనుకో, తర్వాత నేను చూపిస్తాను. నేను చూపిస్తున్నాను, చిటికే చెప్తున్నా. వీడియో పెట్టకపోతే నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను. నువ్వు ఏడవకు, ఇంటికి కాదు. రోడ్డు మీద పడుకుంటానా? అడికెన్ దుంకుతా, ఇడికెన్ దుంకుతా, నేనే నూకేస్తాను. చూద్దాం. చూపిరా దూకుదా? వీడియో పెట్టి నేను చూపిరా బే. చూపిస్తాను బ్రో. అన్నా ఇటు చూపించాలన్నా. అన్నా నువ్వేం చేయకు. ఆడు పెట్టు అన్నాడు అనుకో, నువ్వు పెట్టేసి. నేను చెప్తున్నా కదా, నువ్వు పెట్టేసి. పెట్టానా? పెట్టిన తర్వాత నీ ఇంట్లో గుసాయించాని లేపకపోతే చూద్దాం. చెప్తున్నా, చూద్దాం. చూపిస్తా. చూద్దాం. ఒక అమ్మాయి ఇజ్జత్రా, నేను గుట్లాడేది ఆమె కోసం, నా కోసం కాదు. బ్రో, అర్థమైందా? కానీ 100 రూపాయలకి నీకు ఎంత కావాలో 100 రూపాయలు నాకు వద్దు. నీకు ఎంత కావాలి అడిగి కదా, కదా. నీకు ఎంత కావాలి? నా పైసలు తక్కువ ఏంటి నాకు? పైసలు తక్కువ కాదన్నప్పుడు 100 రూపాయలు ఎందుకు చూపిస్తున్నారా వీడియోలో? తెలియాలి ఎందుకు చూపిస్తున్నావు? తెలియాలి అందరికి. ఏం తెలియాలా? నేను చూడు, పైసలు అడుక్కుంటున్నావు అని తెలియాలంట. నీకుండాలి ఇంతనన్నా. 100 రూపాయలు కాదు ఇజ్జత్ తీస్తుండే. ఇప్పుడు నీది తీసుకుని కాదు, పెడతాడంట. ఆ వీడియో పెట్టని అని. నా పెట్టిన 10 నిమిషాలు ఆ వీడియో ఇంకో పెట్టిన 10 నిమిషాలు నాకు అర్థమైంది. పెట్టిన 10 నిమిషాల్లో ఆ వీడియో డిలీట్ కాలేదనుకో, నేను చెప్పకపోతే నేను చేయను బ్రో. అలా చేసో బాగోదనా? అర్ధరాత్రి వచ్చి నేనే చంపేస్తారా బే, నేనే చంపేస్తా. మీ రోడ్డు మీద తింటాను మీ ఇల్లు ఇంటికి. నువ్వు రోడ్డు మీద తిన్నాడు కాదు, రోడ్డు మీద తిన్నికి నువ్వే ఉండవు. చూద్దాం. అర్థమైందా? చూద్దాం. 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 అరేతురే ఎవరిని అంటున్నావురా? మరి ఎవరిని అంటున్నావు అరేతురే అని? వీడియో చేసేస్తావు. నేను ఇప్పుడే చెప్తున్నాను, చిట్టుకే చెప్తున్నాను. నేను ఇజ్జత్ తీసి ఏం కాదు. నా పిల్లరా అరే నేను పట్టుకున్నా, నాన్న పట్టుకుందా వచ్చి లవ్ అంటున్నావు. 100 రూపాయలకి ఆ ఇజ్జత్ ని నువ్వు పెడుతున్నావు. ఎడ పెడుతున్నావు 100 రూపాయలకి ఆ ఇజ్జత్ ని నేను పెడతాను. నువ్వు పెట్టి చూపిరా. టెన్షన్ తీసుకో. నువ్వు పెట్టి చూపియాలా? తర్వాత నా ఇజ్జత్ తీయలేదు. నా ఇజ్జత్ నీ ఇష్టం ఎంత ఉందో చూపిస్తున్నావు. వీడియో పెడతా అని నా ఇష్టం ఏమో చూపిస్తాను. వీడియో పెట్టి చూపి చెప్తున్నాను. అరే మెంటల్ గింటల్ కాదు. అరే తిరిగి అటు చూడు ఇటు చూడు కాదు. అర్థమైందా? నువ్వు ఇన్ని రోజులు ఇష్టం అని చెప్పి ఇప్పుడు 100 రూపాయలకి వీడియో పెడుతున్నావు. ఆ వీడియో పెట్టు. బాధ అనిపిస్తుంది ఆమె ఏడుస్తుంటే. అలా బాధ కాదనా? మరి ఎందుకు ఏడిపిస్తున్నావు? మరి కదా చెప్తున్నా కదా, ఏం కాదు అన్నా కదా. ఏం కాదు. నువ్వెందుకు వెళ్తున్నావు ఇప్పుడు? ఏమంటావు తెలుసా? నీకు ఎంత ఇష్టమో చూసినా. ఇప్పుడు నాకు ఎంత ఇష్టమో నువ్వు వీడియో పెట్టినాక చూపిస్తాను. చూద్దాం. నా ఆఫీస్ గారు కూర్చుంటాను. వీడియో పెట్టకపోతే ఆఫీస్ గారు కూర్చుంటాను. కూర్చో, ఏమన్నా కూర్చోరా భయ్, ఏమన్నా కూర్చో. ఏం కాదు నీతో. అన్నా ఆడు పెట్టుమంటే వీడియో నువ్వు పెట్టానా? ఆఫీస్ గారు కూర్చుంటాడు.
ఆఫీసర్ కాకపోతే పోయి మీ ఇంటికాడ కూర్చో ఏ నన్న కూర్చోరా అరే, ఇవన్నీ blackmail లు. నువ్వు ఇవన్నీ బ్లాక్మెయిల్ అందరూ వస్తారు వీడియోలో ఈ వీడియో పెట్టుకోతే ఈ బ్లాక్మెయిల్ వేరే వాళ్ళు చేసుకోరా అన్నా నీ పేరు నాకు తెలియదు ఇవన్నీ నువ్వు బ్లాక్మెయిల్ వేరే వేరే చేసుకో అమ్మాయి ఇజ్జత్ తీసుకుంటా నేను అయినా కానీ కూడా ఆడ కూర్చుంటే ఇడ కూర్చుంటా అంటే ఇక్కడ గాజులు వేసుకోలేదు నేను చూపిస్తా గాజులు అసలు పిచ్చోడాడు అసలు. ఓని అన్న ఆడు వీడియో పెట్టాలా ఆడు పెట్టమంటే పెట్టేసి నాకు ఒక మొగ దొరుకుతుంది నేను చూపిస్తాము ఓని వడ్లే ఇప్పుడు నువ్వేం చేసుకోలే నువ్వు ఇంకో ఎప్పుడైనా చూడు గుర్తుపెట్టుకో వాళ్ళు ఇలాంటి పైసలు అడగదు సర్లే వెళ్ళిపో.